పేరు విజయలక్ష్మి అండి. నేను మల్లంపేట 170/3 అండ్ 170/4, 170/5 సర్వే నంబర్స్లో విల్లాలు కట్టాను. కొన్నేమో ల్యాండ్ల రూపంలో అమ్మాను. అందులో పంచాయతీ విల్లాలు కొన్ని కట్టడం జరిగింది. ఇండివిజువల్ పర్మిషన్స్ తీసుకొని కట్టడం జరిగింది. వాళ్ళకి కింద 170/4 సర్వే నెంబర్లో కొంత ల్యాండ్ పార్క్ కింద వదలడం అయింది, పంచాయతీ విల్లాస్కి మాత్రం. అందులో హెచ్ఎండిఏ విల్లాస్ కూడా కట్టాను నేను. హెచ్ఎండిఏ విల్లాస్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం పార్కులకి వీటికి జాగా వదలడం జరిగింది అక్కడ. ఎవరైతే ఈ ఖాళీ ల్యాండ్లు కొన్ని నేను ముందు అమ్మానో వాళ్ళ ల్యాండ్లోళ్ళు వాళ్ళ ల్యాండ్ క్లీన్ చేసుకుంటుంటే, వాళ్ళు అందులో కన్స్ట్రక్షన్ జరుపుకోవడానికి చేస్తుంటే అక్కడ ఉన్న కాలనీ వాసులు కొంతమంది లోకల్ పీపుల్ కలిపి వాళ్ళని అడ్డగించారు. అది పార్కు స్థలం అని చెప్పేసి. నేను ఎక్కడ ఏ పార్కు స్థలము ఎవరికి విక్రయించలేదు. అండ్ నేను ఎక్కడ ఇప్పుడున్న వీళ్ళకి ఇచ్చిన ల్యాండ్ మాత్రం ఎవరికి పార్క్ అని అలాట్ చేయలేదు. కొందరు లోకల్ పీపుల్ కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఈ స్థలాన్ని పార్క్ అని అటని అక్కడ నాకు మనీ ఇవ్వాల్సిన కొంతమంది కస్టమర్స్ తోటి కలిపి దుష్ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ కౌన్సిలర్ ఆంజనేయులు అనే అతను మెయిన్ లీడ్ తీసుకున్నాడు ఇక్కడ. వీళ్ళకు గాను మోహన్ రావు, జగదీషు, కవిత, మూలా వెంకటరెడ్డి, ఇలా కొంతమంది తదితరులు, కృష్ణ, వీళ్ళందరూ నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళేనండి. నాకు ప్రూఫ్ ఉంది. వీళ్ళల్లో కొంతమంది మీటర్ కూడా తీసుకెళ్ళి నా స్టోర్లో ఉన్న మీటర్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పేరు కూడా మార్చుకొని ఫోర్జరీ సంతకం చేయించినది మీటర్ మార్చుకొని ఇల్లీగల్గా ఇంట్లో ఉంటున్నారు. డబ్బులు ఇవ్వకుండా అక్కడ కాంట్రాక్టర్లను బెదిరించి ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళు కొంతమంది ఏమో అసలు రాంగ్ కనెక్షన్స్ తీసుకొని, పవర్ కనెక్షన్స్ తీసుకొని ఇల్లీగల్గా థెఫ్ట్ చేస్తూ కరెంటు మీటర్స్ లేకుండా మాకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వబడుతుంది అని చెప్పేసి థెఫ్ట్ చేసి, ఈ పవర్ థెఫ్ట్ చేసి వెళ్ళి ఇళ్లల్లోకి ఉంటున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ నేమ్స్ జగదీష్, మోహన్ రావు, వాళ్ళిద్దరు మెయిన్గా ఉంటున్నారు. సాయి కృష్ణ అనే అతను ముందు మెయిన్గా ఉంటున్నారు. అక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు, ఇల్లీగల్ పవర్ కనెక్షన్ తోటి ఉంటున్నారు. వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళే. ఆ సాయి కృష్ణ అనే పర్సన్ నాకు 35 లక్షల దాకా, కాంట్రాక్టర్లకు ఒక 10 లక్షలు, మాకు ఒక 15 లక్షలు, మళ్ళీ ఎక్స్ట్రా వర్కులు చేయించుకున్న కాంట్రాక్టర్కి 10 లక్షలు, ఇలా 35 లక్షల దాకా అతను బకాయి ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి డబ్బులు ఎగ్గొట్టాలి అని ఒక ప్లాన్ చేసేసుకొని ఈ కౌన్సిలర్ ఆంజనేయుల్ని అడ్డం పెట్టుకొని ఈ ఉన్న ల్యాండ్లని ఆక్యుపై చేస్తే ఈమె ఏంటన్నా మేము చెప్పిన మాట వింటది, మేము చెప్పిన బ్లాక్మెయిల్కి వింటది అని చెప్పేసి ప్లాన్డ్గా చేస్తున్నారు. వాళ్ళలో కొంతమంది బాధితులు ఎవరంటే అక్కడ ల్యాండ్ కొనుక్కున్న ఆయన ల్యాండ్కి ఏం జరిగిందో చెప్పడానికి వచ్చాడు. 1200 యాడ్స్ నేను వాళ్ళకి అమ్మాను. ఆయన మాట్లాడతాడు. 2021లో మేడం నాకు సేల్ చేశారు 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఆ సేమ్ లేఅవుట్లోనే 3 బౌండరీస్ ఉంటాయి. ఆ మొత్తం ఏరియా మొత్తం చూసుకున్నా కానీ సేమ్ బౌండరీస్తో ఎక్కడ ఉండదు. నేను 2021లో దాంట్లో ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నాను. కాకపోతే కొన్ని రోజులు ఆగిన తర్వాత కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాను. వాళ్ళు దాంట్లో పార్క్ అని చెప్పి కాంట్రాక్టర్కి ఇచ్చాను. నా పేరు కిరణ్ కుమార్. అక్షయ్ గారు నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను అక్షయ్ గారు మాకు అందులో కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి సేల్ డీడ్, అలాగే వాళ్ళకి అటువంటి స్థలంలో వాళ్ళకు ఉన్నటువంటి కోర్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఎక్స్పార్టీ ఆర్డర్ ప్రస్తుతానికి ఏదైతే నవంబర్లో వచ్చిందో 2023లో, ఆ 2 కాపీలతో పాటు మాకు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము వర్క్ చేయడానికి వెళ్తే ఆ రోజున మేము పీస్ఫుల్గా ఉన్నటువంటి గ్రౌండ్లోనే ఆ రోజు మేము పని చేయడం జరిగింది. బయట ఉన్న లేబర్ని తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ వర్క్ చేపిస్తుంటే సడన్గా ఒక ½ అన్ అవర్ మేము వర్క్ చేసిన తర్వాత మూకుమ్మడిగా కొంతమంది లేడీస్, ఆ పైన కొంతమంది జెంట్స్ వచ్చి మమ్మల్ని వర్క్ అడ్డుకున్నారు. వాళ్ళు అడ్డుకోగానే మేము ఆ రోజు వర్క్ ఆపేసాము. అదే రోజు మధ్యాహ్నం 2:30కి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి 11 దాకా కూడా ఆ రోజు అక్కడ ఉన్నాము. సిఐ గారు ఆ రోజు అందుబాటులో లేరు. నేను కూడా 11:45కి ఆ రోజు అఫీషియల్గా ఈమెయిల్ ద్వారా నేను కంప్లైంట్ ఇచ్చాను. మేము పీస్ఫుల్ వర్క్ చేసుకుంటుంటే కోర్ట్ ఆర్డర్ ఇంజెక్షన్ ఉన్న దాని ప్రకారం మేము వర్క్ చేస్తుంటే ఇలా తెలియని వ్యక్తులు కొంతమంది వచ్చి మా వర్క్ని అడ్డుకున్నారని నేను అఫీషియల్గా ఈమెయిల్ 11:45 PM పంపించాను. 11 దాకా పోలీస్ స్టేషన్లో ఉండి ఆ రోజు నైట్ పంపించాను. హవెవర్ అది కన్సిడర్ చేయలేదు వాళ్ళు.
దాని తర్వాత అదే కాలనీ వాసులు ఎవరైతే మా వర్క్ను అడ్డుకున్నారో అటువంటి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో నేను అక్కడ అవతల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో నా పేరు కూడా లేదు. బట్ స్టిల్ నన్ను కూడా పార్టీగా చేసి నాకు కూడా 41A సెక్షన్ నోటీస్ ఇచ్చారు. దానికి నేను ఇవాళ సిఐ గారికి కూడా జవాబిస్తున్నాను. నేను వర్క్ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ మాత్రమే చేయడానికి వెళ్ళాను, అంతే తప్ప నాకు అవతల వ్యక్తులు తెలియదు. సో ఇది అండి ఆ రోజు జరిగిన సంఘటన. అండ్ మేడం దగ్గర కొనుక్కొని తర్వాత కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి కిరణ్ గారికి ఇచ్చాను. నేను నార్మల్గా ఓపెన్గా పెడితే వాళ్ళు వచ్చి పార్క్ అని చెప్పి కబ్జా చేసి సమ్ ఎక్విప్మెంట్స్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మా ఫాదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. కేసు వేసిన వెంటనే మేము కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాము. తర్వాత నిన్న మొన్న కూడా యాక్టివిటీ చేయమనంటే అప్పుడు అడ్డంగా వచ్చి చేశారు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్లో పెద్దగా మాకేం రెస్పాన్స్ రాకపోయేసరికి కోర్టు దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే మా ల్యాండ్ మాకు ఇచ్చి మా ఫర్దర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మేము చేసుకోవాలనేది మా కోరిక. మాకు అది జస్టిస్ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.